ఈ వీడియోలో అందమైన ఆహ్లాదాన్ని పంచే అపూర్వమైన అర్థాన్ని తెలియచేసే ఒక వాక్యంతో మనం ప్రారంభిద్దాం. తెలుగు సినీ ప్రపంచంలో అత్యంత నిష్ఠాగరిష్ఠుడైన భక్తుడు ఎవర్ గ్రీన్ నట సామ్రాట్ పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. లోకోత్తర సౌందర్య విరాజితుడై ముగ్ధ మనోహర మనోజ్ఞ మూర్తి, సాక్షాత్తు పరమాత్ముడు నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు. విప్రనారాయణ శ్రీరంగనాథుని యొక్క పరమ భక్తుడు. ఈ పాత్రను అక్కినేని పోషించారు. పరమ నిష్ఠాగరిష్ఠుడు, అందాల అద్భుత నర్తకి దేవదేవి ఒకసారి గౌరవభావంతో విప్రనారాయణునికి నమస్కరిస్తుంది. కానీ భక్తి పారవశ్యంలో మునిగినటువంటి విప్రుడు గమనించడు. దీనితో ఆమె కోపించి తన అందం, తన నృత్యం ఈ రెండింటినీ ఉపయోగించి విప్రనారాయణుని తన పాదాక్రాంతునిగా చేసుకుంటానని ఒక పెద్ద శపథమే చేస్తుంది. ఇక్కడ మిత్రులతో నేను పంచుకోవాల్సింది ఒక ఆశ్చర్యకరమైనటువంటి పోలిక. రామాంజనేయ యుద్ధంలో కూడా ఇదే కథాంశం. యయాతి అనే గంధర్వరాజు ముందు వాల్మీకి నమస్కరిస్తాడు. ముక్కుపోయినటువంటి విశ్వామిత్రుడికి బాగా కోపం వస్తుంది. ఫలితంగా పరమాత్ముడైన రాముడు, పరమభక్తుడైన ఆంజనేయుడు ఇద్దరు యుద్ధంలో తలపడతారు. దేవదేవి జ్వరపీడితుడైన విప్రనారాయణునికి సపర్యలు చేస్తుంది. ఆ క్రమంలో స్త్రీ స్పర్శతో అతనిలో మోహం జనించి భగవత్ ఆరాధనను మర్చిపోతాడు. చిత్రం యొక్క అంతంలో భగవంతుడు విప్రనారాయణునికి కనువిప్పు కలిగిస్తాడు. ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి గమనిక ఏంటంటే, ఇందులో సినీ ప్రపంచంలో అత్యంత మధురంగా పాడే గాయకుడు ఏఎం రాజా గారు ఒక అద్భుతమైన గీతాన్ని ఆలపించారు. ఈ పాటకు సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతం అందించారు. సముద్రాల గారి రచన. చూడుమదే చెలియా కనులా, చూడుమదే చెలియా కనులా, చూడుమదే చెలియా, బృందావనిలో నందకిశోరుడు, బృందావనిలో నందకిశోరుడు, అందముగా దీపించే లీలా, చూడుమదే చెలియా కనులా, చూడుమదే చెలియా. మురళీకృష్ణుని మోహన గీతికి, మురళీకృష్ణుని మోహన గీతికి, పరవశమైనవి లోకములే, పరవశమైనవి లోకములే, విరబూసినవి పొన్నలు పొగడలు, విరబూసినవి పొన్నలు పొగడలు, పరిమళ మెగసెను మలయా నిలమున సోలెను యమునా, చూడుమదే చెలియా కనులా, చూడుమదే చెలియా.
నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయారి, హరికి హరికి నడుమ వయారి, తానొకడైనా తానొకడైనా తలకొక రూపై, తానొకడైనా తలకొక రూపై, మనసులు దోచే రాధా మాధవ కేలి నటన చూడుమదే చెలియా, కనులా చూడుమదే చెలియా. జయదేవుడు ఒక సంస్కృత పండితుడు, కవిగాయకుడు. తన రచన ద్వారా రాధామాధవుల అమర ప్రేమను ఆచంద్రతారార్కం నిలిపినటువంటి ధీశాలి. గీతా గోవిందం ఆయన రచించినటువంటి ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం. అఫ్కోర్స్ భక్త జయదేవుని యొక్క అష్టపదులు రాగరంజితమై శ్రోతలను సమ్మోహనపరుస్తాయి. భర్త మరణం తర్వాత ఒక పతివ్రత శిరోమణి బ్రతికుండకూడదు అని భావిస్తుంది జయదేవుని భార్య పద్మావతి. ఈ విషయంలో ఆ దేశపు యువరానితో ఆమెకు అభిప్రాయ భేదాలు వస్తాయి. ఈ క్రమంలో జయదేవుడు తాను మరణించినట్టు నటిస్తాడు. పతివ్రత పద్మావతి మరుక్షణం ప్రాణాలు వదులుతుంది, విగతజీవురాలవుతుంది. తరువాత జయదేవుడు తన భక్తి మంత్రశక్తులతో తిరిగి ఆమెను బ్రతికిస్తాడు. ఇది విప్రనారాయణ సినిమా యొక్క ఇతివృత్తం. ఈ సినిమాకు కూడా సాలూరు రాజేశ్వరరావు గారే అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. కాకపోతే ఘంటసాల, సుశీల ఇలా యుగల గీతం ఇది. నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసీ, నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసీ, మీ చెలిమి నా తనువే ధన్యమాయగా, నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసీ, అందముగా చంగలువా విరిసి మురిసెనే, అందముగా చంగలువా విరిసి మురిసెనే, పులకించెనేమో పులకించెనేమో రే రాజు చేయి సోకి, నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసీ, మనసు పూల తోటగా వలపు తేనె పాటగా, మనసు పూల తోటగా వలపు తేనె పాటగా, రాగాలుగా సాగేనుగా రాగాలుగా
సాగేనుగా వీరుల తావిలీలా జీవితమే ప్రేమ సుధా మధురమాయగా నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసీ. అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ 2 సినిమాలలో భక్తుని రూపంలో దర్శనమిస్తారు. భక్త జయదేవలో ఆయనతో పాటు అంజలీదేవి అద్భుతంగా రాణిస్తే, విప్రనారాయణలో పద్మశ్రీ భానుమతి గారు ఆయనకు సమఉజ్జిగా నటించారు. ఈ 2 సినిమాల ద్వారా నాగేశ్వరరావు గారు భక్తి రసాన్ని పండించే భక్తుని పాత్రలో సజీవ సాక్ష్యాన్ని ఇస్తారనేది నిర్వివాదంగా ప్రూవ్ అయింది. తర్వాత పురాణ పురుషులు, కథానాయకులు, ఆ తర్వాత సాక్షాత్తు రాముడు కృష్ణుడు పాత్రలలో ఎన్టీ రామారావు గారిని బీట్ చేసేవాళ్ళు ఈ భూమండలంలోనే లేరు, పుట్టరు. ఒక హాలీవుడ్ డైరెక్టర్ రామాయణాన్ని పిక్చరైజ్ చేయడానికి భారత ప్రభుత్వం ఆయన్ను అప్రోచ్ కావడం జరిగింది. అతను శ్రీరాముని పాత్రకు తగినటువంటి ఒక యాక్టర్ నాకు తెలుసు, మీరు రావణుడిగా నటించేటువంటి ఒక మంచి నటుడిని మీరు తీసుకొస్తే మీకు ఉచితంగా సినిమా తీసి పెడతానంటాడు. ఆ రాముని పాత్రకు ఎవరయ్యా అంటే ఇంకో ఎవరో కాదు, నందమూరి తారక రామారావు గారు. మరి రావణుని పాత్ర వేయడానికి సరి అయినటువంటి నటుడు దొరకలేదు, ఆ సినిమా లాంచ్ కాలేదు. మిత్రులందరికీ రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక భక్తి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.